కరీంనగర్ సిపిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ సిపికి జల్సాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఇల్లీగల్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇలా కరీంనగర్ సిపి గారి వ్యవహారాలు ఇలా సభ దృష్టికి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కరీంనగర్ లో అలాట్ అయిన ఇన్నోవా కారు TS09 PA 4195 కరీంనగర్ లో అలాట్ అయిన కారు దాన్ని హైదరాబాద్ లో నడుపుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకి ఇలా కారు పెట్టి ఆ కారులో ఆ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్ అనిల్ అనే కానిస్టేబుల్ ని అలాట్ చేసి ఇలా మీకు చూపిస్తా అధ్యక్ష, ఇవాళ రోజు రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట దగ్గరికి పోయి ఇవాళ కరీంనగర్లో ఉన్న పనిచేస్తున్నట్టు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్టు ఈ కానిస్టేబుల్ అశోక్ గారిని చూపించుకుంటూ తను హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. అదేవిధంగా అనిల్ కానిస్టేబుల్ ఈయన కరీంనగర్లో పనిచేస్తున్నారని AR కానిస్టేబుల్ చూపించుకుంటూ హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. తర్వాత మీ అందరు కూడా చూడొచ్చు, ఈ కార్ని రోజు ఏమి ఇబ్బంది కాకుండా డౌట్ రాకుండా DGP ఆఫీస్ పక్కన ఉన్న సువేదా దగ్గర ఇలా కార్ పార్కింగ్ చేసి ఇలా అక్కడ పార్కింగ్ చేసి మిస్లీడ్ చేస్తా ఉన్నారు, పవర్ మిస్యూజ్ చేస్తా ఉన్నాడు అధ్యక్ష. దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఇక భోనాలపల్లిలో అయితే ఇష్టానుసారంగా ఫైరింగ్ చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బాధ్యులైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలను, బాధితుల ఫోటోలను సభ దృష్టిలో పెట్టారు. కరీంనగర్ పట్టణంలో ఎలుగందు ఫైరింగ్ రేంజ్ దగ్గర అధ్యక్ష, ఫైరింగ్ రేంజ్ పోలీస్ ఆఫీసర్లు ఫైరింగ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ ఫైరింగ్ చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష. కానీ అక్కడ జల్సాలు చేసుకుంటూ సిపి గారి సతీమణి వారితో పాటు వారి 5 మిత్రులు ఫైరింగ్ చేస్తా ఉన్నారు. నేను ఎవిడెన్స్ తో చెప్తున్నా, శ్రీధరన్న ఉట్టికి చెప్తలేను. ఆడ ఫైరింగ్ చేసిన తర్వాత మీరు ఇది చూడొచ్చు, ఆ ఫైరింగ్ బుల్లెట్స్ చేసిన తర్వాత దీంట్లో అమృతమ్మ అనే ముసలమ్మకి బుల్లెట్ కూడా తగిలింది. ఈ బుల్లెట్ తగిలితే దీనికి కవరింగ్ కోసం ఈ బుల్లెట్లు జరిగి 5 ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని ఫైరింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది AK-47 తోని 10 రౌండ్లు, SLR తోని 10 రౌండ్లు, పిస్టల్ తోని 10 రౌండ్లు, 6 కలిసి మొత్తం 180 రౌండ్లు ఫైరింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు, మీరు దయచేసి మీరు కరీంనగర్ జిల్లాకి చాలా ప్రేమ, మీ కరీంనగర్ జిల్లా అంటే మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా దీని మీద మీరు సిట్ వేయాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి. నేను గిట్లా తప్పు చేసి తప్పు మాట్లాడుతుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా మీకు ఇదే అసెంబ్లీ సాక్షిగా. నేను చెప్పిన ప్రతి విషయం నిజము, వాస్తవము. దీని మీద మాత్రం ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని నేను నా చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తము నిర్వినియోగం అయిపోతా ఉంది. ఈ యువతకి ఈరోజు పోలీసు వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అలిగేషన్ చేశారు. వారు వాస్తవం ఉందా లేదా, మీరు చెప్పిన మాటలు అన్ని వాస్తవం అయితే మేము ఇక్కడ కూర్చోకపోయేటలో మీరు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈరోజు వాస్తవాలు నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, పారదర్శకంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. వారు కమిషనర్కు సంబంధించిన పలు అంశాలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. వాటిపైన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తాం. చేపించే కార్యక్రమంలో మా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తాం. ఆ విషయంలో నేను కాదు చేసేది, సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. పారదర్శకంగా ఉండటానికి అన్ని తీర్ల ప్రయత్నం చేస్తాం.